ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు ఉద్యోగులకు సంబంధించి ముఖ్య సమాచారం. జూన్ 30 నుంచి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. ఇకపైన ఏటీఎంల నుంచి మీ ఏదైతే పిఎఫ్ డబ్బులు కూడా డ్రా చేసుకోవచ్చు అన్నమాట. జూన్ 30 అంటే 2025 నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ఈపీఎఫ్ఓ 3.0 నెలలో ప్రారంభించనుంది. దీని ద్వారా పిఎఫ్ ఏదైతే ఖాతాదారులకు పలు అద్భుతమైన సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈపీఎఫ్ఓ 3.0 అంటే ఏమిటిదంటే ఈపీఎఫ్ఓ వ్యవస్థకు సంబంధించి అప్గ్రేడ్ వెర్షన్, పూర్తిగా డిజిటల్ వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా దీన్ని రూపొందించారు. ఇప్పటివరకు ఈ పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేయాలంటే పోలలేని పేపర్స్ వర్క్ చేయాల్సి అయితే రావడం, డబ్బుల కోసం వారాల తరబడి ఎదురు చూడాల్సి అయితే వచ్చేది. ఇక ఈ పిఎఫ్ 3.0తో ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. పిఎఫ్ సంబంధించిన ప్రతి ప్రక్రియను కూడా సులభతరం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశమని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సున్ ఏదైతే మాండవీయ ఇప్పటికే విషయాన్ని కూడా ప్రకటించారు. దాదాపు 9 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ సభ్యులు దీనివల్ల ప్రయోజనం పొందుతున్నారు. ఏటీఎం నుంచి పిఎఫ్ డబ్బులు ఎలా తీయాలంటే యుఎన్ బ్యాంకు ఆధార్తో అనుసంధానం. ఏటీఎం నుంచి పిఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఏఎన్ తప్పనిసరి అయితే యాక్టివేట్ అయి ఉండాలన్నమాట. అంతేకాదు మీ యుఏఎన్కు బ్యాంక్ అకౌంట్ ఆధార్ తప్పనిసరి లింక్ అయి ఉండాలి. దీనికి చివరి తేదీ జూన్ 30. ఏదైనా ఏటీఎంకి వెళ్ళవచ్చు. యుఏఎన్ లింక్ పూర్తయిన తర్వాత మీరు ఏదైనా ఏటీఎంకి వెళ్ళి మీ పిఎఫ్ కార్డ్ని ఉపయోగించి డబ్బులు తీసుకోవచ్చు అనమాట. డబ్బులు విత్డ్రా లిమిట్ ప్రారంభంలో మీ పిఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బులు 50% వరకు మాత్రమే డ్రా చేయవచ్చు. ఉదాహరణకు మీ ఖాతాలో 10 లక్షలు ఉంటే మీరు 5 లక్షల వరకు మాత్రమే డ్రా చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ పరిమితి ప్రభుత్వం పెంచే అవకాశం అయితే ఉంది. బ్యాలెన్స్ చెక్స్, నిధులు వదిలి ఈ కార్డుతో డబ్బులు తీసుకోవడమే కాకుండా మీ పిఎఫ్ ఖాతా బ్యాలెన్స్ని కూడా చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు మీ ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఒక క్లిక్ నిధులు అయితే పంపవచ్చు అనమాట. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రభుత్వమే కల్పిస్తుందన్నమాట. యూపీఐ ద్వారా కూడా పిఎఫ్ డబ్బులు, ఇక ఏటీఎం కార్డు తో పాటు మనకు ఈపీఎఫ్ఓ 3.5 యూపీఐ సదుపాయం కూడా అందుబాటులోకి రావచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. అంటే మీ పిఎఫ్ ఖాతా నుంచి యూపీఐ ద్వారా నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఏటీఎం వరకు వెళ్ళని వారికి జీపే, గూగుల్ పే, అదేవిధంగా ఫోన్పే అనగా పేటిఎం కావచ్చు, ఈ యూపీఐ లావాదేవీలు పెంచి వారికి ప్రయోజనకరంగా ఉంటుందని, యూపీఐ ద్వారా డబ్బులు తీసుకోవడానికి మీ యూఏఎన్ యూపీఐ ప్లాట్ఫామ్ లింక్ చేసి ఓటీపీ ద్వారా అయితే లావాదేవీలు చేయవచ్చు.